హలో ఫ్రెండ్స్, మంచు విష్ణు కన్నప్ప ప్రీమియర్ షో టాక్ అయితే బయటకు వచ్చింది. నిన్న హైదరాబాద్లో ముంబైలో స్పెషల్ ప్రీమియర్ షో అయితే పడ్డాయి. కొందరు రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సినిమా ఎలా ఉంది, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, మంచు విష్ణు పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంది, క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ మూవీ ఫైనల్గా ఎలాంటి టాక్తో ప్రీమియర్ షో ముగిసింది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచు విష్ణు కన్నప్ప కోటి ఆశలు అయితే పెట్టుకున్నాడు. మంచు విష్ణు మూవీ మీద టాకు బ్రహ్మాండంగా వస్తుంది. తర్వాత నా సినిమా బిజినెస్ కూడా అన్ని రైట్స్ అమ్ముకోవచ్చు అని అంత ధీమాగా ఉన్నాడు. నిన్న కొంతమందికి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్ షో పడ్డది. మంచు విష్ణు కూడా చూడడం జరిగింది. ముంబైలో కూడా స్పెషల్ ప్రీమియర్ షో వేయడం జరిగింది. చాలామంది ముంబై సినీ క్రిటిక్స్ కూడా చూడడం జరిగింది. ఇంకా సుమిత్ కోడెల్ అయితే స్పెషల్ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుందంట. మూవీ చాలా ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ మోహన్ లాల్ ఎంట్రీ ఉంటుందంట. టెరిఫిక్ మోహన్ లాల్ కెరీర్లోనే బెస్ట్ ఈ సీన్స్ ఆ రేంజ్లో ఉంటుందంట. మోహన్ లాల్ క్యారెక్టరు ఒక రేంజ్లో, ఇక మోహన్ లాల్ మలయాళంలో అభిమానులు ఈ సినిమాను నెత్తినెత్తుకోవచ్చు. ఆ రేంజ్లో ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఉంటుందంట. సెకండ్ హాఫ్లో ప్రభాస్ జస్ట్ క్యామియో రోల్ లాగా ఆ రుద్ర క్యారెక్టరు టెరిఫిక్. ప్రభాస్ అభిమానులకు ప్యాన్ ఇండియా స్థాయిలో ఊపేసే రేంజ్లో క్యారెక్టర్ ఉంటుందట. సెకండ్ హాఫ్లో మాత్రం మంచు విష్ణు కన్నప్పగా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇదే మాట చెప్పాడు. సాలిడ్ ఇంపాక్ట్ తన నటనలోని, తన డైలాగ్ డెలివరీలోని, సినిమాలో తన నటన ప్రదర్శన తీరు కానీ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. ఒక్కరిని మెప్పించే రేంజ్లో మంచు విష్ణు నటన అయితే ఉందనే రివ్యూ అయితే రాసుకొచ్చాడు. మోహన్ బాబు క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అంట. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ మధ్యకాలంలో మోహన్ బాబు శాకుంతలం సినిమాలో ఏది పడితే అది చేశాడు. కానీ దీంట్లో కంటెంట్కి ఏది కావాలో, తన నటన ఎంతవరకు ఉండాలో అంతవరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంట. మోహన్ బాబు కూడా ప్రత్యేకంగా తన క్యారెక్టర్ గురించి రాసుకొచ్చాడు. ఇంకా సినిమా కోర్ పాయింట్ శివతత్వం మీద, శివుడుగా అక్షయ్ కుమారు, పార్వతిగా కాజల్ అగర్వాల్, బెస్ట్ నటనే. మరి ముఖ్యంగా కాజల్ గురించి అయితే ప్రత్యేకంగా రాయడం జరిగింది. బెస్ట్ అవుట్ఫుట్ మనకు స్క్రీన్ మీద అంత బ్రహ్మాండంగా పార్వతిలాగా స్క్రీన్ మీద ఆ రేంజ్లో ప్రజెంట్ అయ్యే విధంగా కానొస్తుందంట తన విజువల్స్. కానీ సినిమా మాత్రం ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు అనే విధంగానే రివ్యూ రాసుకొచ్చాడు. ఇవన్నీ ఒక ఎత్తు. క్లైమాక్స్ మాత్రం మనం కాంతారా మూవీ చూసాం. సినిమా మొత్తం ఒక ఎత్తు, క్లైమాక్స్ అనేది ఒక ఎత్తు. లాస్ట్ 40 minutes అంట బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకా సినిమా ఆ రేంజ్లో క్రిప్పింగ్ను, మొదటి భాగం ఎంత మనకు స్లోగా స్టార్ట్ అయినా కానీ లాస్ట్ 40 నిమిషాలు క్లైమాక్స్ పీక్స్లో ఉంటుందంట. సినిమా భక్తి భావం అనేది కట్టి పడేసే రేంజ్లోనే క్లైమాక్స్ అంత బ్రహ్మాండంగా వచ్చింది. క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా రాయడం జరిగిందంటే సినిమా అవుట్ స్టాండింగ్. మన క్లైమాక్స్ తోటి బయటకు వస్తామనేది స్పష్టంగా అర్థమైంది. ఇక సినిమా పాజిటివ్ అనేది ప్రతి ఒక్కరి నటన, ప్రభాస్ నటన, మంచు మనోజ్ కానీ, అక్షయ్ కుమార్ కానీ, ప్రతి ఒక్కరు, మోహన్ బాబు క్యారెక్టర్ కానీ, పార్వతీ పరమేశ్వరుగా చేసిన వాళ్ళ క్యారెక్టర్ కానీ పాజిటివ్ ఒపీనియనే వాళ్ళ నటనలో కానొచ్చింది. కన్నప్ప ప్రీమియర్ షో చూసిన తర్వాత సునీల్ కాడేలా పాజిటివ్ రాయడం జరిగింది, నెగిటివ్ కూడా రాయడం జరిగింది. ఇప్పటి వరకు పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్ అనేది సినిమా కంటెంట్ అనేది చాలా వీక్గా ఉంది. ఇలాంటి కంటెంట్ ఎప్పుడో గతంలో చాలా చూసాం. కంటెంట్ పరంగా వీక్ కంటెంటే. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ స్లో ఉన్నా కానీ, కంటెంట్ వీక్ ఉన్నా కానీ, విజువల్స్ కానీ, విఎఫ్ఎక్సెస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూ కానీ, 24 frames ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, కంటెంట్ వీక్ ఉన్నా కానీ బ్రహ్మాండంగా విజువల్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకైతే ఎక్కడ ఫస్ట్ హాఫ్ స్లో అయిన ఫీలింగ్, క్లైమాక్స్ చూసిన తర్వాత అవన్నీ మర్చిపోయే రేంజ్లోనే క్లైమాక్స్ ఉంది. వీక్ పాయింట్ అంటే కంటెంట్ వీకే ఉంది కానీ విజువల్స్ బ్రహ్మాండంగా ఉంది అనేది కొద్ది పాజిటివ్ నెగిటివ్ అయితే కూడా రాయడం జరిగింది. 100% ఈ సినిమా మంచు విష్ణు కెరీర్లో బ్లాక్ బాస్టర్ మూవీ అని రివ్యూ రాయడం జరిగింది. డైరెక్షన్స్ కానీ, మ్యూజిక్ పరంగా కానీ, సాంగ్స్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ అన్ని సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ప్రీమియర్ షో చూసిన అనే విధంగానే రివ్యూ రాయడం జరిగింది. సినిమాకి అయితే 3.5 stars ఇచ్చిండు అవుట్ ఆఫ్ 5కి. అంటే సినిమా బ్లాక్ బస్టర్ అనే మాటే. స్టార్ రేటింగ్తో సహా రివ్యూ అయితే రాయడం జరిగింది. మంచు విష్ణుకు 100% సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. ప్రత్యేకంగా క్లైమాక్స్ను ఏకంగా కాంతారా మూవీతో పోల్చాడంటే క్లైమాక్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి.
నాకు బెస్ట్ క్లైమాక్స్ అంటే ఇప్పటికీ కాంతారానే. సినిమా మొత్తం ఒక ఎత్తు, కాంతార ఒక ఎత్తు. దాన్ని బీట్ చేసే రేంజ్ క్లైమాక్స్ ఇంతవరకు ఏ మూవీ రాలే. కానీ బాలీవుడ్ నుంచే కాంతారను మ్యాచ్ చేసే రేంజ్‌లో రివ్యూస్ వచ్చినాయంటే సినిమా కన్నప్ప ఏ రేంజ్‌లో ఉండబోతుంది క్లైమాక్స్, శివుడి లీల ఏ రేంజ్‌లో ఉండబోతుంది, మంచు విష్ణు పర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుంది, ఇది ఊహించుకుంటేనే రేపు సినిమా చూడాల్సిందే. బాలీవుడ్ రివ్యూస్ అయితే బ్రహ్మాండమైన పాజిటివ్ టాక్, అవుట్ ఆఫ్ 5కి 3.5 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభాస్ అభిమానులు ఏం చేస్తున్నారు, అనుకున్నంత రేంజ్‌లో బుకింగ్ అయితే నిన్న జరగలేదు. అడ్వాన్స్ బుకింగ్ సినిమాకు పాజిటివ్ టాకే ప్రీమియర్ షోకి వచ్చింది. ప్రభాస్ క్యారెక్టర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందట. సెకండ్ హాఫ్లో 20 మినిట్స్ వరకు ప్రభాస్ను నమ్ముకొనే మంచు విష్ణు ఇన్ని వందల కోట్లు అయితే పెట్టడం జరిగింది. మీరు అడ్వాన్స్ బుకింగ్లోనే బ్రహ్మాండమైన టెరిఫిక్ రికార్డ్ కలెక్షన్స్ వచ్చేలాగా ప్రభాస్ అభిమానులు అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడనే ఇంత బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క హీరో అభిమానులు కన్నప్పకు సపోర్ట్ చేయండి. సినిమా భక్తి సినిమా, ఏదో కమర్షియల్ సినిమా కాదు. క్లైమాక్స్ ఆ రేంజ్లో ఉందంటే అందరూ బుక్ చేసుకోవాల్సిందే. ఇక రేపు స్పెషల్గా సినిమా చూసిన తర్వాత షార్ట్ టు షార్ట్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ సినిమా ఎలా ఉంది అనేది క్లియర్గా మాట్లాడదాం. ఈ ప్రీమియర్ షోకి కన్నప్పకైతే బ్లాక్ బాస్టర్ 3.5 స్టార్ రేటింగ్ వచ్చింది. కాబట్టి రేపు మన 2 తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్గా ఎలాంటి ప్రభంజనం ఉండబోతుంది కన్నప్ప అనేది, ఎవరు చూడబోతున్నారు అనేది కామెంట్ రాయండి.